బావా బావో బావా బావా. రుద్ర, నువ్వు చెప్పినట్లే అమిత్ గారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ కి పోయినా. ఎక్స్ప్రెషన్ మంచిగా లేదే. సింపతి రావద్దు, సింపతి సింపతి రావాలి. రుద్ర, నువ్వు చెప్పినట్లే అమిత్ ని రిసీవ్ చేసుకోవడానికి ఈ స్టేషన్ కి పోయి. అదేంటి బావా, అద్దంలో నీకు నువ్వే చూసి మాట్లాడుకుంటున్నావు? నేను అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటున్నావు అనుకుంటున్నా. అమ్మాయిలేరి నేను ఫోన్ చేసి పిలిపానా? అసలే టెన్షన్ తో వస్తున్నా. దానికి అంత టెన్షన్ ఎందుకు? నేను చెప్తా దా. ఇటు సరిగా నిలబడు, ఇటు జరుగు, ఎదురుగా చూడు. ఇప్పుడు నేను రుద్ర, నువ్వు కౌశిక్. నీకేం చెప్పినా కౌశిక్? అదేం బావా నన్ను కొడుతున్నావు? ఇది యాక్టింగ్, నేను చేయను. పో చేస్తారా. కౌశిక్ నీకేం చెప్పినరా? నువ్వు చెప్పినట్లే నేను పార్సెల్ తీసుకోవడానికి స్టేషన్ కి పోయినా. అయితే నేను స్టేషన్ కి పోయే లోపటే తుఫాన్ వచ్చి. మరి అదే ఎక్స్ట్రా అంటే ఆ రోజు సిరుకు కూడా వాళ్ళే అని తెలియదు ఏంటి? ఇంతే వచ్చింది. యాక్టింగ్ తెలియదు, పాడు తెలియదు. ఏందిరా? నీకోసం ఎవరో వచ్చిండ్రన్నా. కృష్ణ చుట్టుడు. అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నా. లేట్ అయినందుకు ముఖం చెల్లగా భయపడి బయటే నిలబడి ఉంటాడు. పోదాం బిర్యానీ పెట్టేస్తలేపా. సార్ నమస్కారం సార్. రండ్రా. మీరంట్రా రండి. మా డబ్బులు ఇస్తారని చెప్పి వచ్చాం సార్. సార్ ఆ డబ్బులు ఇస్తుంటా. ఆ కృష్ణగాడు నన్ను మోసం చేసి పారిపోయిండురా. డబ్బులు ఆనందంగా చప్పట్లు కొట్టండి రా, కొట్టండి. దేనికిరా? దేనికి ఇదంతా? సార్ ఆ కృష్ణగడి చేత మోసపడ్డ సంఘంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. సాయంకాలం గ్రాండ్ గా ఫ్రెషర్స్ పార్టీ చేసుకోవాల్సిందే సార్. సార్ ఆ డబ్బులు ఇస్తే ఏర్పాట్లు చేసుకుంటాం సార్. నేను ఇప్పుడు బాగా టెన్షన్ లో ఉన్నా గానీ 4 రోజులు ఆగిరంట్రా, ఇస్తా. ఇదే డబ్బులు ఎక్కడ పోతాయి సార్? ఆ కిసిగడి డబ్బులు ఇచ్చి అందరూ ఆర్తనాథం అరాసమల్లా అయిపోయాం సార్. ఎంతో కొంత ఇవ్వండి సార్. ఇస్తాలేంట్రా, మీరు పోండ్రా. సార్ వెళ్ళడానికి ఆయిల్ కూడా డబ్బులు లేవు సార్. థ్యాంక్స్ సార్. పదండ్రా. బావా ఇక యాక్టింగ్ నేర్చుకున్నా. యాక్టింగ్ ఎన్నాళ్ళరా వాడిని చూసి భయపడేది? వారి కాడికే పోయి తెలుసుకుందాం. ఏం బీక్తారో చూద్దాం. బండి తీయండిరా. మినిస్టర్ గారు, రుద్ర బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు, ఏంటి సంగతి? నాకు రావాల్సిన ప్రసాదం మిస్ అయిపోయింది. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కొంచెం అడ్డు రాకుండా చూసుకోండి. మలిసిన కాడు కాదు కానీ ఆడ వచ్చిన తర్వాత చూపి నీ ప్రతాపం. రేయ్, ఏంట్రా పేపర్ చదువుతున్నావా? సారీ అన్నా, చూసుకోలేదు. రేయ్, ఎవడైనా కేర్లెస్ గా ఉంటే నాకు పిచ్చెక్కు. బావా వాడు కేర్లెస్ గా ఉన్నాడని వాడిని అలా కొట్టి చంపాడంటే కేర్ఫుల్ గా ఉన్న నీ పరిస్థితి ఏంటో. నా ముంగట నిలబడి నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడే ధైర్యం ఉంది ఆడికి. అన్నా నమస్తే అన్న. ఎక్కడ్రా కౌశిక్? బావా బావా ఏడీడు అక్కడ. కౌశిక్, నా ముఖం నీకు చూపించేంత ధైర్యం లేదు రుద్ర. ఎలా జరిగింది? ఏం జరిగిందో తెలుసు, కానీ ఎట్లా జరిగిందో తెలియదు. ఇదంతా అమిత్ గాడే చేసిండు. ఎవంతోనూ కలిసి ప్లాన్ చేసి నాకు రావాల్సిన పార్సెల్ ను వాడు కొట్టేసిండు. చాలా బాధగా ఉంది రుద్ర. నా కళ్ళ ముందే ఘోరం జరిగిపోయింది రుద్ర. ఎక్కడుంటాడు? ఎవడ్రా వాడు? ఆ బ్యాగ్ నేను పట్టుకుంటాను. ఎలా ఎవరా? పర్లేదురా, నేను పట్టుకుంటాలే. అంటే నన్ను కూడా నమ్మవా? నమ్మను. ఇప్పుడు ఎలా ఉంటాడు, ఇప్పుడు డబ్బులు వచ్చినా ఎలా ఉంటావు? అదేలే బావా, రేపు నుంచి మనం కోటీశ్వర్లం కదా. మనం కాదురా, నేను. నువ్వు కోటీశ్వరుడు పనుడివి. అదేలేవా, మరి శుభ సందర్భంలో మాకేం లేదా? మరి ఎందుకు లేదురా? ఈ బైక్ నీదే, హ్యాపీగా వాడుకో. కాకపోతే దీని మీద 7,000 అప్పు ఉంది, అది తీర్చేసి వాడుకో. కోట్లు వస్తున్న ఇటు కక్కుర్తి మాత్రం పోలేదు. ఈ తెల్లోడితో తలకాయ నొప్పి ఎక్కువైందిరా. What happened, Rudra? We got a small problem here, but don't worry, I will deliver the idol soon. I don't believe you. Can I see the idol? ఈ వస్తువు వాల్యూ ఎన్ని కోట్లో తెలుసుకుందాం వచ్చు.
సీతమ్మ విగ్రహం ఎక్కడా? సీతమ్మ ఏంటి? ఇది మామూలు విగ్రహం కాదు. 12వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య సీతారాముల మీదున్న భక్తికి నిదర్శనంగా తయారు చేయించిన విగ్రహం. ఇది నవలోహాలతో తయారు చేసిన అతి పురాతనమైన విగ్రహం. దీనికి వెల కట్టలేం. Where is the other one? Other one will get it in a couple of days. Don't worry. Be quick, Rudra. Otherwise we will not have a deal. ఒంటిగా ఉంటే విలువ లేదు, జంటగా ఉండాలి నాయనా. ఏంటిది రామా? వాట్ ఈస్ దిస్? మిమ్మల్ని కాపాడడానికి ఎంత రిస్క్ చేశాను తెలుసా మీకు? నేను 7th క్లాస్లో ఒకసారి, 10th క్లాస్లో ఒకసారి భద్రాచలం వచ్చి మరీ గుండె గీయించాను. మీరు మర్చిపోయారా? నాకు గుర్తుందండి. బావా మనం 6వ తరగతి ఫెయిల్ అయిపోయాం కదా. ఎమోషన్ లో ఉన్నప్పుడు లాజిక్ గురించి మాట్లాడకే ప్లీజ్. అయితే ఓకే. ఎక్కడున్నావు? చిన్నప్పుడు నేను రాంకోట రాద్దాం అనుకున్నా. అంటే కండిషన్స్ ఎక్కువ ఉన్నాయని విత్డ్రా చేసుకున్నాను అనుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు మనసులో పెట్టుకుని కాంపిటీస్ అట్టారేంటి? ఫ్రెండ్షిప్ లో అన్ని కామన్, లైట్ తీసుకోవాలి. ఫ్రెండ్షిప్పా? మీరిద్దరు ఇదే బైక్ మీద తెగ తిరిగారు మరి ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకాను. మళ్ళీ ఓకే. రామ్ గారు, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, కోట్లలో కలగంటూ లక్షల గురించి ఆలోచిస్తూ వేల అప్పు తెచ్చి పెట్టుకుని 100ల పాత అప్పు కట్టి 10 ఖర్చు పెట్టే లైఫ్ కి సెటిల్మెంట్ ఎప్పుడు సార్? ఆయనకి మాత్రం ఏం తెలుసు? నాకు అర్థమైపోయిందండి. మిమ్మల్ని సీతను కలిపితే కానీ నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావన్నమాట. ఓకే. ఇంతకీ నా జానకి ఎక్కడుంది? సార్, రుద్ర దుబాయ్ నుంచి వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం చేద్దాం? ప్రూఫ్ కావాలట. ఇప్పుడే డీజీపీ వార్నింగ్ ఇచ్చాడు. వెయిట్ చేద్దాం. ఓకే సార్. బావా, ఆ గౌలుగూడలో 100 గజాలు, పంజగుడ్లో 150 గజాలు, సికింద్రాబాద్ స్టేషన్ లో 300 గజాలు, ఆ పాడుపడ్డ ఇల్లు, ఆ షూటింగ్ సామాను, ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? బైది బై నువ్వు మెయింటైన్ చేసే ఫిగర్లు, అడ్రస్లు ఇవ్వు. ఇవన్నీ దేనికిరా? ఆ రుద్రగాడికి ఇవాళ రేపు నిజం తెలుస్తుంది కదా. ఎలాగా నువ్వు పోతావు, నీకెవరున్నారు? నేను తప్ప. అందుకనే ఓ సంతకం పెట్టు. నిజం తెలియాలంటే క్రిష్ గారు దొరకాలి. అసలు వాడు ఫోన్ లోనే చిక్కాడు. ఓ అమ్మో, అంటే ఇప్పుడే ఓవను. ఆడేందిరా పెన్ను పుస్తకం పట్టుకు తిరుగుతుండు. అంటే పిలు. రేయ్ ఇట్రా, ఇట్రారా. నిన్నే వారి నేనొచ్చిన సంధి చూస్తున్నా. యముని పక్కన చిత్రగుప్తులు లెక్క ఊకే రాస్తున్నావు. ఏందిరా రామకోట? రుద్ర గారి ఆత్మకథ. చా, బుక్ పేరేంటి? నాతో నేనే. ఆడదాడు చదువుకోవాలి. పుస్తకం కవర్ పేజీ చూసి ఎవడైనా కొనకపోయినా చదవకపోయినా రుద్ర గారు ఆడిని చంపేస్తారు. ఇదోటి ఉందా మళ్ళా? నీ శాలరీ ఎంతరా? 1 lakh. సంవత్సరానికా? నెలకి. కృష్ణ ఆయన కింద పనిచేసడానికి నెలకి 1,00,000 రూపాయలు. నువ్వు ఇచ్చేది రోజుకు 250 రూపాయలు. ఏందిరా ఈ రెవల్యూషను? ఆడంటే ఆత్మకథ రాస్తుండు, నువ్వేమన్నా ఒక్క సింగిల్ పేజీ స్టోరీ రాసినవరా నా మీద? అన్నా నీకు పెళ్ళైందా? మొన్నే దుబాయ్ లో దూదులాంటి అమ్మాయిని చూసి బాస్ దగ్గరుండి పెళ్లి చేయించాడు. బాగుందా? 15 సంవత్సరాలు పెళ్లి అని అడుక్కుంటున్నా, కనీసం పెళ్లి చూపులు కూడా పెట్టలే అన్న. అబ్బా, మళ్ళా సురువు చేసిండ్రా. ఆడంటే దిండు లెక్కున్నాడు, అందుకే దూది లాంటి పోరి దొరికింది. నువ్వేందిరా? నిన్ను చూస్తే బాత్రూమ్ అడిగేది కూడా దగ్గర రానటది. హలో, నమస్కారం కౌశిక్ గారు. ఈరోజు డబ్బులు ఇస్తున్నారు కదా సార్, ఎన్ని గంటలకు రమ్మంటారు సార్? సింగపూర్లో ఉన్నామరా. అలాగా సార్, తొందరగా వచ్చేయండి సార్. బాయ్. ఏం సినిమా సార్ అది? సినిమా కాదురా, సీసీటీవీ ఫుటేజ్. ఓహో బావా, నువ్వు ఇక్కడ కనిపించట్లేదేంటి? కెమెరాలో కనపడొద్దని పక్క పక్క నడిచిన లేరా? ముందు జాగ్రత్త కదా బావా. డిస్కషన్ ఆపు. బాయ్, అదిగో అమిత్ గడ్. వీడవాడు బ్యాగ్ తీసుకెళ్తున్నాడు. వీడు మొహం తిరిగట్లేదు బాయ్. వెంటనే అది ఇక్కడ ఉండాలి. వాడు దాన్ని ముద్దు పెట్టుకున్నాడని, దానికి అన్ని తెలుసని గ్యారంటీ ఏంది? మనల్ని మిస్లీడ్ చేయడానికి వాడు అట్లా చేసి ఉండొచ్చు కదా. మీ విధవ సొల్లాపి వెళ్తారా? నన్నే వెళ్ళమంటారా? నువ్వు వద్దులే, మేమే పోతున్నాం. పద బావ.